అందరికీ నమస్కారం. ఇప్పుడు లెటర్ పి. సో పి అనేది ఇట్ స్టాండ్స్ ఫర్ పవర్. సో పి లెటర్ వాళ్ళు చాలా పవర్ఫుల్ పీపుల్, డైనమిక్ పీపుల్, చాలా యాక్టివ్గా ఉంటారు. ఇక్కడ పికి చాల్డీన్లో సంఖ్యాబలం 8. చాలామంది 8 అంటేనే భయపడబోతుంటారు. సార్ మా అబ్బాయి 8న పుట్టాడు సార్. సో 8 అనేది శని కాదు, 8 అనేది అష్టలక్ష్మిలు, లక్ష్మీల దీవెన, అష్టలక్ష్మిలు. 8న పుట్టిన రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు సీఎం అండి. 17/8న పుట్టిన కేసీఆర్ గారు 2 సార్లు. రేవంత్ రెడ్డి గారు కూడా 8నే పుట్టారు. మన ప్రధాని నరేంద్ర మోడీ 17న పుట్టారు, 8. సో 26 మన్మోహన్ సింగ్. 8 అనేది శని నంబర్ కాదు. అల్లు అర్జున్ 8న పుట్టాడు. ఆయన ఏం శనిలో లేడు కదా, కోట్లు సంపాదిస్తున్నారు. సో పి స్టాండ్స్ ఫర్ 8. ఈ 8 శక్తులు అంతా కూడా పీలో ఉంటాయి. సో పి వాళ్ళు చాలా నిజాయితీ పరులు, చాలా కష్టపడి పనిచేసే గుణం ఉంది. వీళ్ళ దగ్గర నెగిటివ్ ఏంటంటే విపరీతంగా ఎవరన్నా కష్టాల్లో ఉంటే స్పందించేసే గుణం. అది పునీత్ రాజ్ కుమార్ కావచ్చు, కర్ణాటక సూపర్ స్టార్ రాజ్ కుమార్ కొడుకు పునీత్ ఎంతోమంది అనాథ పిల్లలకి అన్నం పెట్టాడు, చదువు చెప్పాడు, మూగ జీవాలకు కూడా అన్నం పెట్టి చాలా ఆదుకున్నాడు ఆయన. సో వీళ్ళంతా మనుషులు కాదు, దేవుళ్ళు. అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు, సో ఎంత డబ్బు అకౌంట్లో ఉందో చూసుకోడు, ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి సాయం చేసే గొప్ప మనసు. సో కోట్లు సంపాదించే వృత్తి వదిలేసి ప్రజలకు సేవలు చేయాలనే గొప్ప గుణం. సో ఆయన డిప్యూటీ సీఎం అవుతారు అని ఏం అనుకోకుండా కూడా ఆయన ఎన్నో ఏళ్ళు కష్టపడి సో ఆయన లైఫ్ స్టైల్ మార్చుకొని సో ప్రజలకి అంకితం అయిపోయారు. ఆ అంకితం భావం చూసే జనాలు ఆయనకు ఓట్లు వేశారు. ఈరోజు ఆయన మనకు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో పీ స్టాండ్స్ ఫర్ పవర్, పీ స్టాండ్స్ ఫర్ గుడ్ నేచర్, హెల్పింగ్ నేచర్. బట్ పీ వాళ్ళకి ఏదైనా నెగిటివ్ ఏంటంటే వీళ్ళకి లైఫ్లో అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. వీళ్ళు లేయగలరు, పడగలరు. ఆ పీలో ఉన్న పవర్ అది. సో పీ వాళ్ళు డబ్బు బాగున్నప్పుడు దాచుకోండి, అపాత్ర దానాలు చేయకండి. సో భూమి ఉంటే భూమి అమ్మేసి వేరే వాళ్ళకి ఇవ్వడం, కార్లు ఉంటే కార్లు అమ్మేసి వేరే వాళ్ళకి పెట్టడం. హెల్పింగ్ మంచిదే కానీ మరీ ఈ రేంజ్లో హెల్ప్ చేయడం మంచిది కాదు. సో డబ్బులు దాచుకోండి. పీ వాళ్ళు దాచుకుంటే ఆ మనీతో డౌన్ అయినప్పుడు ఖచ్చితంగా మేము మీకు ఆదుకుంటాయి. హెల్పింగ్ నేచర్ మంచిదే. వాళ్ళకి 10 రూపాయలు అవసరమైతే 1 రూపాయి ఇవ్వండి. మీరు 100 రూపాయలు ఇచ్చేస్తే మనకు డబ్బులు తక్కువ అవుతాయి. సో పీ వాళ్ళు చాలామంది, కర్నూలులో ప్రవీణ్ ఒక అబ్బాయి టీచరు, 25,000 శాలరీ. అతను ఎవ్రీ మంత్ 5,000 ఆర్ఫనేజ్ హోమ్కి 5,000 ఇచ్చేవాడు అనమాట. 25,000 సంపాదించే పిల్లోడు చిన్న బైక్లో నడుపుతాడు. 5,000 దాచుకుంటే మంచి బైక్ కొనుక్కోవచ్చు కదా. నేను బాగుండేది కాదన్న, అనాథ పిల్లలకి హెల్ప్ చేయాలి, నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. ఆ పీ లెటర్లో బ్లడ్లోనే ఉంటుంది, అది మనం చెప్పినా ఆగదు అది. సో హెల్పింగ్ నేచర్ వల్లనే వీళ్ళు గొప్ప స్టేజ్కి వెళ్తారు, వీళ్ళ ఆయుష్ పెరుగుతుంది. అండ్ పైథాగరస్ సిస్టంలో పీ స్టాండ్స్ ఫర్ 7. 7 అంటే కేతు. సో కేతు ప్రభావం వల్ల వీళ్ళకి జరగబోయేది ముందే తెలుస్తుంది. సో పీ వల్ల, 7 వల్ల గెలుపు ఓటముల్ని సమానంగా స్వీకరిస్తారు. గెలుపు వచ్చిందని పొంగిపోరు, ఓటం వచ్చిందని కురింగిపోరు. సో ఒకేలాగా ఉంటారు, బ్యాలెన్స్డ్గా ఉంటారు. అండ్ పీ వాళ్ళకి మెజారిటీ ఆఫ్ ద గ్రాఫ్ 65% గ్రాఫ్ అప్ ఉంటుంది. నెగిటివ్ పీ ఉన్న వాళ్ళకి గ్రాఫ్ 35% వాళ్ళకి ఎంత కష్టపడినా అసలు దానం చేయడం కాదు, అసలు వాళ్ళకి తినడానికే ఉండదు. కష్టపడినా డబ్బు నిలబడదు. ఇంటి బాడు గడ్డానికి, ఇంట్లో తిండి కూడా అల్లాడిపోతుంటారు. సో బాగున్న పీ గురించి ఐఎమ్ నాట్ వరీడ్. బాగలేని పీ వాళ్ళు వాళ్ళ పేరుని సరి చేసుకోవడం ద్వారా, అంటే మీ పేరులో ఏముందో నేను లాస్ట్లో వాయిస్ ఇస్తాను, అది వినండి, మీ పేర్లు పెట్టండి. నేను మీకు రిప్లై ఇచ్చాక మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు వెంటనే కరెక్షన్ చేసుకొని ఒక మంచి నంబర్లోకి వచ్చి గెలవండి. జీవితం ఉండేది ఓడిపోవడానికి కాదు, మనం గెలవాలి, మనం ముద్ర వేయాలి. ఒక భూమి మీదకి వచ్చిన దానికి మనం ఏదో ఒకటి సాధించాలి. సో పీ వాళ్ళకైతే పవర్ ఉంది, అదృష్టం ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను లక్ లేని వాళ్ళకి. సో పీ లక్కీ నంబర్ 7 and 8. లక్కీ స్టోన్స్ గోమేధికం అండ్ క్యాటై. ఈ కాంబినేషన్ స్టోన్స్ గోమేధికం, క్యాటై మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఎల్లో కలర్, బ్లూ కలర్, బ్లాక్ కలర్ లక్కీ కలర్స్. అన్లక్కీ కలర్ రెడ్ కలర్. రెడ్ వాడకూడదు. 9 నంబర్ని అవాయిడ్ చేయండి. 9, 18, 27లో ఈ ముఖ్యమైన పనులు చేయకండి. ఇది నెగిటివ్ ఫలితాలను ఇస్తుంది. ఈ 9 ఒక్కటి అవాయిడ్ చేస్తే, రెడ్ అవాయిడ్ చేస్తే పీ వాళ్ళకి
ఎదురు లేదు. సో వీళ్ళకి 2025 = 9. సో 9 అనేది అంత అదృష్టంగా లేదని చెప్పాను. సో పి వాళ్ళకి 2025లో మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. ఎందుకంటే 12 మంత్స్ ఒకేలాగా ఉండవు. సో 12 మంత్స్లో జనవరిలో కొంచెం ఇబ్బందులు ఉంటాయి, ఫిబ్రవరి బాగుంటుంది, మార్చ్ బాగుంటుంది, ఏప్రిల్లో మళ్ళా కొంచెం ఇబ్బందులు వస్తాయి, మే జూన్ బాగుంటుంది. సో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి.